పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమున వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకస్థం. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లేఖన భాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తండ్రి, వైవాహిక జీవితంలో వాక్య భాగాన్ని మీరు ఫలింపజేసి సంఘానికి, సమాజానికి మీరు మాదిరికరంగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. జరుగుతున్న సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా నీ నామానికి మహిమకరంగాను, జతపరిచినటువంటి దంపతులకు మేలుకరముగాను సమస్తాన్ని మీ అధుల నుంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన చేసిన దైవజన వారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. మరి సమయంలో ఈ కార్యక్రమం సంఘ సహోదరి కొరకు మరి గ్రామస్తులకు అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరి శుభకరమైనటువంటి కార్యక్రమంలో పాలు పొందటానికి మరి దేవుడు అందరినీ కూడా తోడుకొచ్చినందుకు దేవుని మహిమ. అలాగే మరి మా మనవరాలు, మరి అలాగే స్నేహ, మరి అలాగే మా మనవడి జీవన్, మరి ఇరువురు మరి ఇక్కడ జతపరచడం దేవుడి చిత్తము. మరి మేము మీరు అందరూ కూడా ప్రార్థన చేసిన రీతిగా దేవుడు కూడా ప్రభులో ఘనంగా ముందుకు సాగాలి. మరి సేవా పరిచర్యను దేవుడు దీవెనకరంగా ముందుకు నడిపించాలని, అలాగే ప్రథమ స్థానం ముందుగా దేవునికి ఇవ్వాలి. వారు ఇరువురు కూడా మరి ప్రార్థనలో, మరి భక్తిలో, విశ్వాసంలో మరి ఇరువురు కూడా చక్కగా కొనసాగి దేవుని ఘనమైన పరిచర్య మరి ఘనముగా జరిగించుటకు వారిని దేవుడు దీవించాలని మరి నేను మరి కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ప్రార్థించాలని కోరుకుంటున్నాను. మరి ఈ విషయంలో మరి అనేక మరి జంటలకు మాదిరిగా ఈ జంట దీవెనకరంగా ఉండాలని, దేవునికి మహిమకరంగా, మరి సంఘానికి దీవెనకరంగా, కుటుంబానికి ఆదర్శప్రాయాలుగా దేవుడు దీవించాలని కోరుకుంటూ మరి మాటల్ని ముగిస్తున్నాను. హల్లెలూయా. మరి చక్కని శుభాకాంక్షలు తెలియపరిచిన మరి ఎస్తేరమ్మ గారి చేరి వచ్చినటువంటి మరి సంఘ బిడ్డలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమంలో ఈ విధంగా మనమందరం పాలు పొంది ఆ నూతన వధువులను దీవించుటకు ఆ దేవుడు ఎంతో కృప చూపారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారండి? సీరియస్ గా కనిపిస్తున్నారు. మీరే ఎండలోనే కూర్చున్నారు. మాకు వేడిగానే ఉంది, మీకు వేడిగానే ఉంది. ఎందుకంటే మీకంటే మాకే ఎక్కువ వేడిగా ఉంటుంది, ఎందుకంటే మాకు దగ్గరగా ఉంది. కాబట్టి సంతోషంగా ఉండండి. మనం సంతోషంగా ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. చాలా త్వరగానే మనం ముగించుకుందాం. ఈ యొక్క వివాహాన్ని ఆ దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా, దేవుని కృప ద్వారా ఎంతో ఘనంగా ప్రభు జరిగించారు. ఇది మరి మనుషుల వల్ల జరిగిన కార్యం కాదు, ఇది యెహోవా వలన కలిగినటువంటి ఆ కార్యం. మరి ఆ యొక్క వివాహం దినముందు చాలా చల్లగా ఉంది. ఆ రోజు వాతావరణం ఎంతో చక్కగా ఉంది. ఆ మరుసటి రోజు చాలా భయంకరమైన వర్షము, గాలి, ఫ్లెక్సీలు ఎగిరిపోయినాయి, బోట్లు ఎగిరిపోయినాయి. మరి వివాహం రోజు ఎంతో మంచి వాతావరణాన్ని ప్రభు దయచేశారు. దేవుని ఎంతో స్తుతించాం. దేవుడు తోడుగా ఉండి ఎంతో ఘనంగా ప్రభు కార్యాన్ని జరిగించారని. కనుక ఒక వాక్యాన్ని చదువుకొని నేను ముగిస్తాను. సామెతలు 31 అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుదాం. సామెతలు 31 అధ్యాయము 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతి ముత్యము కంటే అమూల్యమైనది. ప్రైజ్ లార్డ్. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది.
భార్యలు దొరకడం చాలా సులువే, కానీ గుణవతి అయిన భార్య దొరకడం అంత సులువు కాదు. మరి మా కుమారుడు ఆ జీవన్కి దేవుడు గుణవతి అయిన భార్యను దేవుడు దయచేశాడు. ప్రైజ్ లార్డ్. మీకు కూడా గుణవతి అయిన భార్యను దేవుడు ఇస్తే చాలా సంతోషం. మరి నాకు తెలియదు, కానీ మా మేనగోడల గురించి మాత్రం నాకు తెలుసు. ఆమె చాలా చక్కగా చిన్న వయసు నుంచి దైవజనుల యొక్క పెంపకంలో. ఇంకొక విషయం ఏంటంటే ఆమె ఫ్యామిలీ అందరూ పాస్టర్ గారులమే. మేనమామలు, చిన్నాన్నలు, పెద్దనాన్నలు, మామయ్యలు, తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు మొత్తం అందరూ పాస్టర్ గారులే. అంతమంది దైవజనుల కుటుంబంలో ఉన్న అమ్మాయి ఎలా ఉంటది? గుణవతి అయిన ఒక స్త్రీగా ఈరోజు భారీగా దేవుడు జీవన్ కొరకు సిద్ధపరిచాడు. దేవుని ఏర్పాటు, దేవుని కృప. ఆ గుణవతిగా ఉన్నట్లయితే ఏ ముత్యాలు అక్కర్లేదు, ఏ బంగారం అక్కర్లేదు. ఆమె ఒక ముత్యమైతే ఇక బంగారం ఎందుకు? హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, అందుచేత ఆమె చేసే పనులు 31 అధ్యాయంలో ఆమె ఎలాంటి పనులు చేస్తుంది, ఆమె భర్తకి ఏం చేస్తుంది, పేదవారికి ఏం చేస్తుంది, బంధువులకి ఏం చేస్తుంది, దేవుడికి ఏం చేస్తుంది అనే విషయాలు దేవుడు 15 పాయింట్లు ఆ అధ్యాయంలో దేవుడు రాయించాడు. అవి మీరు చదువుకోండి. అలాగే స్నేహ కూడా చదువుతుంది. ఆమె ఇంతవరకు చాలా చక్కగా బైబిల్ చదవడం మాత్రమే కాదు, చాలా ప్రసంగాలు కూడా చేస్తుంది. రాబోయే రోజుల్లో మీ సంఘంలో మంచి మంచి ప్రసంగాలు చేస్తుంది. యూత్ మీటింగ్స్, సండే స్కూల్ చాలా చక్కగా ఆమె సంఘాన్ని నడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆమె చేసే పనులన్నీ అక్కడ రాయబడ్డాయి. ఆమె భర్తకు మేలే చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం అండి, చాలా చాలా సంతోషం. మరి వివాహం 6వ తారీఖు జరిగింది. మీరందరూ రావడం జరిగింది. దైవజనులు, ఆత్మీయులు ఏసీ డేవిడ్ గారు, మరొక డేవిడ్ అయ్య గారు, అమ్మగారు, ఆత్మీయ కుమార్నిక, పెళ్లి కుమార్నిక తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు. అయితే మొట్టమొదటి దేవుని నామానికి మహిమ. ప్రార్థన చేయమన్నారు కదా అధ్యక్షుడు వారు, ఎవరైనా మాట చెప్తారు. దేవునికి మహిమ. ముఖ్యంగా వేదిక మీద దైవజనులు, అభిషక్తులు ఏసీ డేవిడ్ అయ్య గారికి, అమ్మగారికి, అలాగే మరొక డేవిడ్ అయ్య గారు ఎక్కడున్నారు, ఈబీ డేవిడ్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. మేము ఫస్ట్ నుంచి కూడా అయ్యగారు, అమ్మగారి కోసం చెప్పుకుంటాం. ఎంత సహనం, ఎంత ఓర్పు, ఎంత ఈ దైవజనుల కోసం కూడా చెప్పుకుంటాం. నిజంగా దేవుడు అంత ఆత్మీయుల్ని మరి జీవనికి ఇచ్చారు. జీవన తల్లిదండ్రులకి ఎంత మంచి ఆత్మీయులు, నాయకులు, అభిషక్తులు ఈ ప్రాంతానికి ఉండటం మీ అందరికీ ఎంతో ఆశీర్వాదం. హల్లెలూయా. వారికి, వారి కుటుంబానికి, వారి దైవజనులకి, వారి సంఘాలకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి మా ప్రియులు, మా బావగారు, పెద్ద బావగారు రువేనయ్య గారికి, ఆశీర్వాదయ్య గారికి, మా అత్తమ్మగారు ఎస్తేరాణమ్మ గారికి, మా సహోదరి కీర్తన గారికి, అలాగే మా సహోదరి పుష్ప గారికి, మా సంఘ బిడ్డలు చాలా మంది వచ్చిన ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నూతన వధువరులకు నా కుమార్తె స్నేహ, అల్లుడు జీవనికి శుభాకాంక్షలు, ఆశీస్సులు, దీవెనలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులు రాజు శుభాకాంక్షలు, ప్రత్యేక వందనాలు. స్నేహ వాళ్ళు కలిసి మంచి చక్కని యూత్ మీట్ నడిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. చాలా సంతోషం అండి. మరి వివాహం ఏర్పాటు విషయంలో మేము చాలా కాలంగా మా కుమార్తె కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎలా అంటే మంచి దైవజనుడు కావాలని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయుడు, ప్రార్థన పరుడు కావాలని ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా చాలా కాలంగా ప్రార్థిస్తున్నప్పుడు మా సహోదరి ప్రభావతి గారు ఒక వార్తను తీసుకొచ్చారు. వైజాగ్లో మా సహోదరి ప్రభావతి గారు జాబ్ చేస్తున్నారు. ఆ జాబ్ చేస్తున్న సందర్భంలో అక్కడే జీవన్ కూడా అదే ఒక షాపులో లేక అదే కొలువులో ఉండటం బట్టి ఇరువురు పరిచయమై అక్క అంటూ బాబు జీవన్, తమ్ముడు అంటూ మా సహోదరి ప్రభావతి ఉండటంతో అలా పరిచయమై ఆ జీవన్ చాలా ఆత్మీయంగా ఉండడం, ఎక్కువ ప్రార్థన చేసుకోవడం, మా సహోదరి వెళ్ళే మందిరానికి బాబు వెళ్ళడం, ఇలాగా తాను ఎక్కువ ఉపవాసం ఉండి దేవుని బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటూ ఆయన గమనించింది మా సహోదరి. ఒక రోజున
మరి మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మరి మాకు మంచి అల్లుడు కావాలని. అప్పుడు ప్రభావతి గారు వచ్చి, అన్నయ్య ఒక మాట చెప్తాను వినండి అంటే, ఏటమ్మంటే మేము చేసేటువంటి మరి ఆ షాప్లో మేము ఉన్నటువంటి కొలువులో ఒక బిడ్డ యవనస్తుడు చాలా భక్తిగా ఉన్నాడు, చాలా ప్రార్థనపరుడు, చాలా మంచి వ్యక్తి. మరి నన్ను అక్క అక్క అంటాడు, మరి ఒకసారి నువ్వు ఆలోచించకూడదా అన్నప్పుడు, సరే అమ్మా, మేము ఉండేది రంపచోడవరంలో, మా సహోదరి వచ్చేది మా సొంత స్థలం, మా అమ్మగారు ఉండేది కోణలో, అక్కడ 50 కిలోమీటర్ల సుమారు మాకు మా అమ్మగారు ఉండే స్థలానికి, ఉన్న మందిరానికి, సంఘానికి. అక్కడికి వచ్చారు మా సహోదరి. సరే ఒకరోజు తీసుకురమ్మా సార్ తీసుకురంటే ఆ బాబుని తీసుకురావడం జరిగింది అక్కడికి, ఆ గ్రామానికి, చోడవరం కాదు. తీసుకొచ్చిన తర్వాత నేను మామూలుగా మేము సండే వెళ్తుంటాం కదా, అక్కడికి వెళ్ళి చూసినప్పుడు బాబు చాలా ఆత్మీయంగా ఉన్నాడు. నేను మాట్లాడాను, ఎలా అని మాట్లాడలేదు కానీ మామూలుగా పలకరించి మాట్లాడి, ఆ తర్వాత నేను చూసి మరలా మా సహోదరి వైజాగ్ వెళ్ళిపోయారు, బాబు వెళ్ళిపోయారు. మరలా ఆమె నేను మర్చిపోయిన విషయాన్ని ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు మరలా మా సహోదరి ఫోన్ చేసి, మొన్న మరి బాబు చూశారు కదన్నయ్య, మేము ఆలోచన చేస్తున్నారు అని అడిగినప్పుడు, సరేమ్మా ఒకసారి మరలా మీరు వచ్చాక ఆలోచిద్దామని చెప్పి అన్నారు. మరలా రెండోసారి వచ్చారు అదే గ్రామానికి, మరలా మేము వెళ్ళాం. ఆ రోజున ఆదివారం ఒక శుక్రవారం ఆదివారం ఉండడం జరిగింది. బాబు జీవన్ ఒక శుక్రవారం ప్రేయర్ నడిపించాడు. ఆ రోజునే మా పెద్దబాబు గారు వారు ఇప్పుడు ఆరాధన, ఆ బాబు చేసే ఆరాధన అవన్నీ చూశారు. చాలా ఆత్మీయంగా అబ్బాయి ఎవరో కానీ అబ్బాయి చాలా ఆత్మీయంగా ఉన్నాడు, మంచి ఆరాధన చేస్తున్నాడు అని చెప్పేసి మా బావగారు చెప్పారు. మేమంతా విన్నాం. అలాగే సండే కూడా ఒక సండే వాకింగ్ కూడా చెప్పడం జరిగింది. అదే మా మొదటి బ్రాంచ్లో కోణలవ, మా అత్తమ్మ గారు మామగారు ఇచ్చిన బ్రాంచ్లో. అయితే ఇవన్నీ చూస్తుంటే బాబుకి ఏదో సేవకి దగ్గరగా ఉన్నట్టుగా, మాకు దగ్గర కుటుంబానికి మా కుటుంబం దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. హల్లెలూయా. తర్వాత మరి నేను ఆ రోజు ఇంకో సండే వెళ్ళడం అన్నాను. ఎందుకో మా వాళ్ళందరూ మా అమ్మగారు ఇక్కడ ఉన్నారు, జయమ్మ గారు, మా అమ్మగారు, ప్రభావతి గారు, ఒకసారి చూద్దామని అంటుంటే, సరే బాబు ఆయన బాబుతో మాట్లాడి, మీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరో మీ అమ్మా నాన్నల్ని తీసుకుని రంపచోడవరానికి రా నాయనా, పెళ్లి చూపులు అంటారు వాటిని తీసుకురా అంటే. అప్పటికి మా పాప వాళ్ళకి ఏమీ పరిచయం లేదు, ఏదో మేము మీటింగ్స్కి వెళ్ళడం రావడం తప్ప, ఇదేమి లవ్ మ్యారేజ్ కాదు. హల్లెలూయా. వాళ్ళేమి లవ్ చేసుకోలేదు. ఏమైనా లవ్ చేసుకుంటే నేను జీవనం లవ్ చేసుకున్నాం అంతే. ఇది వాస్తవం. నేను చూడగానే మొట్టమొదటిగా బాబుని చాలా ఇష్టపడ్డాను. నేను మామగారుగా దేవున్నామని చెప్పండి స్తోత్ర. మా పాపకి ఈ విషయాలు తెలియదు. సరే నువ్వేం చేస్తావంటే అప్ప చూడడానికి నువ్వు తీసుకుంటే, ఈ అబ్బాయి ర్యాకెట్ కింద స్పీడ్కి వెళ్ళిపోయి ఈ ప్రాంతాలను తిరిగేసి వాళ్ళ ఆత్మీయ తల్లిదండ్రుల్ని మొత్తానికి ఏం చెప్పాడో తెలీదు. మొత్తం ఆత్మీయ తల్లిదండ్రుల్ని, వాళ్ళ నాన్నగారిని, అమ్మగారిని మొత్తం ఒక వ్యాన్లో బోర్డర్లో వచ్చేసారండి. దేవున్నామని చెప్పండి స్తోత్ర. రావడం, మా ఫ్యామిలీ సభ్యులందరూ కూర్చోవడం, ప్రభావతి గారు, మా అమ్మగారు, మా బావగారు, మా అత్తయ్య గారు కూర్చొని, అవి ఆ మాటలు పెళ్లి చూపులు అయిపోయినాయి. అక్కడే పెళ్లి చూపులు అయిపోయింది. దేవున్నామని చెప్పండి స్తోత్ర. హల్లెలూయా. నేను అన్నాను ఏంటంటే, అమ్మాయి తొందరగా, మా పాప దేవుడు, భక్తి, వాక్యం, అమ్మ నాన్న తప్ప ఇటువంటి లోక పరిస్థితులు ఏం తెలియదు. ఒకవేళ నేను అన్నానంటే వెంటనే అడగొద్దని మా అమ్మాయికి, అబ్బాయి ఇష్టమైందా, అమ్మాయికి ఇష్టమైందా అని అడగొద్దు, నేను ఫోన్లో చెప్తాను మీకు చెప్పాను. దేవున్నామని చెప్పండి స్తోత్రం. ఎందుకంటే అమ్మాయి ఈ లోక సంబంధ విషయాల్లో అంత ఎక్కువ ఆలోచించదు. ఎక్కువ ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకోవడం, వాక్యం చెప్తుంది మా సంఘాల్లో, సండే స్కూల్ నడిపిస్తుంది, యవనస్తుల కోడింగ్ నడిపిస్తుంది. ఇవి తప్ప ఇక లోకం ఏమి తెలియదు. పట్ల అన్ని విషయాలు దేవా నీవు గొప్ప కార్యములు చేసి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఈ నూతన వరుగుడును నా కుమార్తె స్నేహను, అల్లుడు జీవన్ని మీరు ఆశీర్వదించు నాయన. జీవితాంతం వారిని గొప్ప దైవజనురాలుగా, గొప్ప దైవజనుడిగా మీరు ఆశీర్వదించండి. వివాహం కారకులు ప్రేమ, కృప, కటాక్షాలను బట్టి ఏ తండ్రి జీవాన్ని, స్నేహను కలిపారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రణాళిక చొప్పున వీరిని దీవించండి, బలపరచండి, వాడుకొనండి. వీరి జీవితాల్లో గొప్ప కార్యాలు యేసు నామములో చూచుటకు సహాయం చేయండి. అనుదిన జీవితంలో వీరి ద్వారా
గొప్ప గొప్ప కార్యాలు జరిగినట్టు సహాయం చేయండి. చేరిన బిడ్డలందరినీ దీవించండి. ముఖ్యంగా వీరి నూతన దాంపత్య జీవితంలో మీ బలమైన సన్నిధి ఉంచి వీరి పక్షంగా మీరే ఉంటూ వీరి పక్షంగా గొప్ప కార్యాలు జరిగిస్తూ వారి వారి కుటుంబాలను